ఏ క్లాస్ రూమ్ ఎక్కడండి? ఏమో నాకు తెలియదు. బీకామ్ ఫస్ట్ ఇయర్ ఎక్కడ చెప్తారా? నాకు తెలియదండి, నేను కూడా వెతుకుతున్నాను. రండి ఇద్దరం కలిసి వెతుకుదాం. అబ్బాయి వద్దులేండి, నేను వెతుకుంటాను. చూడండి, నేను మీకు అకౌంట్స్, స్పోర్ట్స్, ఫిజికల్ ట్రైనింగ్ అండ్ కామర్స్ చెప్పే లెక్చరర్ని. ఈ కాలేజ్లో అన్ని మెయిన్ డిపార్ట్మెంట్స్ నా కిందే ఉంటాయి. ఉండకపోతే ఉంచేస్తా. నా పేరు జ్ఞాన సరస్వతి. ఇప్పుడు మిమ్మల్ని మీరు క్లాస్కి పరిచయం చేసుకోండి. నా పేరు వెంకట్రావు అండి. మా నాన్న పేరు సుబ్బారావు అండి. ఆయన కార్పెంటర్ అండి. కూర్చో. నెక్స్ట్. నా పేరు రామశాస్త్రి. మా నాన్నగారు మా ఊరు శివాలయం పూజారండి. నెక్స్ట్. నా పేరు చిరంజీవి అండి. మా నాన్న పేరు నాగార్జున అండి. మీ తాత పేరు నాగేశ్వరరావా? అబ్బా, మీకెలా తెలుసు మేడం? అంత కరెక్టే చెప్పారు. నీ ఇల్లు అన్నపూర్ణ స్టూడియో. నిజం చెప్పరా? నిజం మేడం. కావాలంటే బర్త్ సర్టిఫికేట్ చూసుకోండి. సర్లే కూర్చో. నెక్స్ట్. నా పేరు వెంకటరమణ మేడం. మా నాన్న చనిపోయారు. చిన్న చిన్న పనులు ట్యూషన్ చెప్పుకుంటూ ఇలా చదువుకుంటున్నాను. కూర్చో. నెక్స్ట్. నా పేరు షకీల మేడం. వాళ్ళ అమ్మ పేరు కామేశ్వరి మేడం. ఏంట్రా చూపు? లే, నువ్వు చెప్పు. నా పేరు అలీబాబా మేడం. ఈ 40 మంది నా అసిస్టెంట్స్ మేడం. మేడం, అలీబాబా 40 దొంగ సినిమా చూశారు మేడం. ఆ 40 మంది వీలే మేడం. నేను ఒక్కనే జెంటిల్మెన్ మేడం. రేయ్, నువ్వు జాయిన్ అయ్యి అరగంట కాలేదు, అప్పుడే మొదలెట్టావా? కూర్చో. అధ్యక్ష, ఇది అసెంబ్లీ కాదు. కూర్చో. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎస్. లోపలికి రావచ్చా మేడం? రామ్మా, కూర్చో. క్లాస్కి పరిచయం చేసుకోమ్మా. నా పేరు సుజాత అండి. మేము పట్టీలు వేసుకుంటామండి. మేము పల్లెటూరు బయలుతులమండి. మాకేమీ తెలియదండి. లోకమంతా శూన్యమండి. మొహన్ పసుపు రాసుకొని జడగంటలు వేసుకొని గల్లు గల్లుమని గంగిరెద్దా తిరుగుతుంటామండి. అమ్మాయిలందరూ డెవలప్ అవ్వాలనుకుంటే ఇటువంటి అమ్మాయిలందరూ వెనక్కి లాగేస్తూ ఉంటారు. వీళ్ళు చమకిద్దారండి. ఈరోజు కాలేజీలో ఒక అమ్మాయి చేరిందమ్మా. అచ్చం మహాలక్ష్మిలా ఉంది. కానీ వీడే ఈ ఆలిగాడు. ఆ అమ్మాయిని పట్టీలు కట్టుకున్నావు, 2 జళ్ళు వేసుకున్నావు, గంగిరెద్దులా ఉన్నావు అని నానా మాటలా నేర్పించాడు. నాకైతే అమ్మాయిని చూస్తే చాలా జాలేసింది. జాలి? అమ్మాయి నేర్పిస్తే నీకెందుకురా జాలి? అమ్మాయికి నీకు ఏ సంబంధం? కాలేజీకి వెళ్ళి బుద్ధిగా చదువుకొని ఇంటికి రా. క్లాస్ లో కూడా తలదించుకొని ఇది ఇలా చదువు. నన్నంటాడేంటి? కంగారు పడకు, నా డబ్బు కోసం రాలేదు. మీ అప్పు త్వరగా తీరిపోయే ఉపాయం చెప్తాను, వింటావా? రేపు తిరునాళ్ళలో గుడి చుట్టూ తోరణాలు కట్టే కాంట్రాక్ట్ నీకు ఇప్పిస్తాను. 500. అందులో 250 నాది, 250 నీది. సరేనా? సరేనండి. స్కూలుకి తీసుకెళ్లి సాయంత్రం పట్టుకురా. ఇవి పోయాయో నాన్నగారు బాధపడతారు. జాగ్రత్త. సరే అక్క. అదేంటండి పట్టీలు తీసేశారు? అవును, తీసేశాను. నీకెందుకు? పట్టీలు వేసుకుంటే ఎందుకు వేసుకున్నావు అని మీరే ఏడిపిస్తారు. తీసేస్తే ఎందుకు తీసేసావని మళ్ళీ మీరే అడుగుతారు. వేసుకుంటే వేసుకుంటాను, తీసేయాలనిపిస్తే తీసేస్తాను. అసలు నా సంగతి నీకెందుకయ్యా? నీకు నాకు ఏంటి సంబంధం? వెళ్ళవయ్యా, వెళ్ళు వెళ్ళు. అందరూ కూర్చున్నారా? నేనే మీ బాటిల్ లెక్చరర్ని. గుడ్ మార్నింగ్ చెప్పండి రా. గుడ్ మార్నింగ్ సార్. లెక్చర్ రెస్పెక్ట్ ఇవ్వడం తెలియదు. కూర్చోండి. ఈ రోజు మన బాట్ని నిన్న జాయిన్ అయ్యా, ఇవాళ లెక్చరర్ అయ్యా, రేపు ప్రిన్సిపల్ అవుతావా? మీకోసం ఏదమ్మని అవుతాను మేడం. ఓయ్, ఏంటో చూపు.
ఎగ్జామ్ లో బాటనీ ఏంట్రా? కన్ఫ్యూజన్ లో ఉండి అలా రాశాను మేడం. జాయిన్ అయిన రెండో రోజే కన్ఫ్యూజనా? అవును మేడం, ఈ కన్ఫ్యూజన్ ఇప్పుడు కాదు మేడం. చిన్నప్పుడు ఇన్స్పెక్టర్ అవుదామని స్కూల్లో జాయిన్ అయ్యాను మేడం. అప్పుడు మీలాంటి టీచర్స్ అశోకుడి గురించి, అతని గొప్పదాని గురించి చెప్పారు మేడం. అసలు అశోకుడికి ఇన్స్పెక్టర్కి ఏంటి సంబంధం? అప్పుడు మొదలైన మేడం నా కన్ఫ్యూజన్. నేనే కాదు మేడం, మొత్తం మా యూత్ అందరికీ కన్ఫ్యూజనే. ఇంట్లో అమ్మలేమో డాక్టర్లు అమ్మంటారు, నాన్నలేమో ఇంజనీర్లు అమ్మంటారు. నువ్వేంటి అవుతావని ఎవ్వరేం అడగరు. కన్ఫ్యూజన్ కాక ఏంటి మేడం వస్తుంది? రేయ్, ఎక్కువ మాట్లాడావనుకో పిసికేస్తా. అక్క పట్టీలు ఇస్తే స్కూల్కి వెళ్తాను. అక్క నిన్నే మాట్లాడదేంటి? ఏంటే చూడొచ్చిందా? ఏయ్, ఇస్తావా ఇవ్వవా? ఏ చెవుడు పట్టీలు ఇయ్యవే, చెవులు వినిపించట్లేదా? ఏయ్ నిన్నేనే. అక్క అక్క దీనికి మలేరియానే. బాయ్స్ ఫాలో మీ. ఫాలో మీ. అందరూ కూర్చోండి. కమాన్ క్విక్. ఇప్పుడు నేను మీకు సెల్ఫ్ డిఫెన్స్ నేర్పిస్తాను. మీలో ఒకరు రండి. ఏంటి, ఎవరు రారా? ఓ, ఏయ్ అలీబాబా, నువ్వు రా. రారా. ఏయ్ రా. నన్ను కొట్టు. ఆడవాళ్ళని కట్టుకోరు మేడం, తప్పు. కొట్రా, కొట్టు. ఏయ్! ఆ! ఆ! నువ్వా? ఏంటి ఇక్కడికి వచ్చావు? మీరే కదా మేడం ఫాలో మీ అన్నారు, అందుకే ఇంటికి వచ్చా. మేడం మాకు ఈ చదువులు వద్దు మేడం, చదవలేకపోతున్నాం. చదవకుండా అడుక్కు తింటావా? కాదు మేడం, మీరు మేము ఒక అండర్స్టాండింగ్ వద్దాం మేడం. మనిద్దరమా? కాదండి, మీ టీచర్స్ మా స్టూడెంట్స్ ముందు ఒక అండర్స్టాండింగ్ వచ్చేద్దాం. ముందు మమ్మల్ని ఐఏఎస్ ఆఫీస్ చేసేయండి, ఆ తర్వాత ఎగ్జామ్ పెట్టుకోండి. బుర్రగానే చెడిపోయిందా నీకు? ముందు ఐఏఎస్ ఆఫీసర్లేంటి, తర్వాత పరీక్షలేంటి? అంతే మేడం, మీరు చేస్తే రైట్, మేము చేస్తే రాంగ్. మీ పెద్దలందరూ కలిపి మా యూత్ అన్యాయం చేస్తున్నారు మేడం. అవును 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 అవును. Silence! కూర్చోండి, కూర్చోండి. ఏంట్రా, ఏం అన్యాయం చేశావురా మీకు? మీరంటే ముందు సీఎం అయిపోతారు, ఆ నెల తర్వాత ఎలక్షన్ పెట్టుకుంటారు. ఆఫ్టర్ మేము అడిగింది ఏంటని ఐఏఎస్ చెప్పమ్మా. మీకో న్యాయం, మా యూత్కో న్యాయమా? రేయ్, నోరు మూసుకొని కూర్చో. అధ్యక్ష ఛీ, కూర్చో. నేను పట్టీలు వేసుకొని వస్తానని నీకు ముందే తెలుసా? అన్నీ ముందే రాసుకొని
మలేరియా వచ్చేసిందే. ఉమ్, అప్పుడు అత్తకి మలేరియా వచ్చింది. తను కూడా నీలాగే తనలో తనే మాట్లాడుకునేది, పిచ్చి పిచ్చిగా పైకి చూసేది, ఏదోలా మాట్లాడేది. అయితే అత్తోళ్ళు కాలేది, నీ వాళ్ళు కాలట్లే, అంతే తేడా. అయిపోయిందా? పడుకో. అమ్మో, నీ దగ్గర నేను పడుకొని తల్లవు. నీ మలేరియా నాకంటుకుంటే నేను వెళ్ళి అత్త దగ్గర పడుకుంటాను. ఆగవే. నన్ను వదిలేయ్. నీకో దండం, నీ మలేరియాకో దండం. ఈ మధ్య ప్రేమ కథా చిత్రాలు ఎక్కువైపోయారా? ఆ ప్రేమ ఓకేరా, నీ ప్రేమ కథ ఎంత వరకు వచ్చింది? వచ్చేదేముందిరా, ఇంతకే ఐ లవ్ యూ చెప్పావా లేదా? చెప్పేదేముంది, తెలిసిందే కదా. అది కాదురా, నువ్వేమో ప్రేమ అంటావు, అమ్మాయేమో ఫ్రెండ్షిప్ అంటది. ఇలా ఒకరికొకరు చెప్పుకోకుండా సినిమా కథలా మీ కథ కూడా 16 లాగుతూ ఉంటారా? నువ్వేమో అమ్మాయి కళ్ళల్లోకి ప్రేమగా చూస్తా ఉండు, అదేమో కింద రాఖీ కట్టేది. అప్పుడేం చేస్తావు? చేసేదే ఉంది, వెంటనే వెళ్ళి సుజాత కైలేవు చెప్పు. ఇంత రాత్రి పూట ప్రేమకి రాత్రి పగలు ఉండదురా. రేయ్, అందరూ సైకిల్ మోదుగురు తిప్పండి రా. ఏంట్రా ఎక్కడికి వెళ్తున్నారా? వేర్ ఆర్ యు గోయింగ్? మన సుజాత ఉన్నది కదండి. సుజాత అంటే గర్ల్. ఏంట్రా అమ్మాయిల కోసం వస్తున్నారా? ఏమనుకుంటున్నారా మా ఊరంటే? మీరెవరు సార్? ఐఎమ్ గ్రామ పోలీస్. అంటే అంటే విలేజ్ సెక్యూరిటీ ఆఫీసర్. మనం లేకపోతే ఈ ఊరే లేదురా. అది కాదండి, మా అలిగాడికి కడుపులో నొప్పి. లేదు, తగ్గిపోయింది. అది చూసారా, మళ్ళీ వచ్చింది. సుజాత వాళ్ళ ఎదురుగా డాక్టర్ దగ్గర తీసుకొచ్చామండి. డాక్టర్ దగ్గరకు తీసుకొచ్చారా? అవును సార్. అయితే నేను తీసుకెళ్తాను రా. డాక్టర్ కమాన్. డాక్టర్ నేను రాను సార్, ప్లీజ్ సార్. నాకు జాగ్రత్త భయం సార్, నేను రాను సార్, ప్లీజ్. డాక్టర్ ఓపెన్ డోర్. పేషెంట్. డాక్టర్ రండి డాక్టర్. ఈ బాయ్కి స్టమక్ పెయిన్. చూసారా మళ్ళీ పెరిగింది. ఇందాక నుంచి పెరుగుతూ తగ్గుతూ ఉంది. కొంచెం బాగా చూడండి డాక్టర్. ఒక మంచి ఇంజెక్షన్ ఇవ్వండి మేడం. ఇంజెక్షన్ వద్దు డాక్టర్, టానిక్ ఉంటావని. టానిక్ నేనేమను, ఇది నాది. డాక్టర్ మీరానేనా? మీరే. ఐఎమ్ గ్రామ్ పోలీస్. టానిక్ ఇవ్వాలో ఇంజెక్షన్ ఇవ్వాలో నాకు తెలుసు. ఈ కేసు బాగా ముదిరిపోయింది, ఇంజెక్షనే బెటర్. వెనక్కి తిప్పి రెడీగా ఉంచండి, ఇప్పుడే వస్తాను. అరే తిరుగు. వీడి ప్రేమ చావుకు వచ్చింది. అమ్మో, అంత పెద్ద ఇంజెక్షన్ చూస్తుంటే బర్రెలు కేసేదిలా ఉన్నదండి. ఏం మాట్లాడుతున్నావు? మా ఊళ్ళో మనుషులకైనా బర్రెలకైనా అన్నిటికీ ఆమె ఆల్ ఇన్ వన్. ఆ షూ చూస్తుంటే చేతిలో గుచ్చితే గుండెలో దిగిపోయేలా ఉన్నదండి. అందుకే అక్కడ కూర్చును, కింద కూర్చుతాను. ప్యాంట్ ఇప్పు. అమ్మో, నాకు సిగ్గండి. సిగ్గా? డాక్టర్ దగ్గర సిగ్గుపడకూడదు. ఒరే పట్టుకోండి రా, నువ్వు ప్యాంట్ ఇప్పు. నువ్వు కాదు, ఆడు. డాక్టర్, ఇంజెక్షన్ భయం ఏంటి? డాక్టర్, డాక్టర్, డాక్టర్. ఓర్చుకో ఓర్చుకో ఓర్చుకో. రుద్దుతూ తీసుకెళ్ళండి, కాస్త మత్తుగా ఉంటది. ఏ మొత్తం అసలు ఎక్కట్లా. మీకు ఇంజెక్షన్ ఇమ్మంటారా? నో నో ఎక్కుతుంది. రండిరా, అదే అదే నడవండిరా. ఏంటి అడుగులు అడుగులేస్తున్నారు? రేయ్ గుర్తుంచుకోండి, మళ్ళీ ఎప్పుడైనా అమ్మాయిలకి అమ్మాయిలని మా ఊరు వచ్చారా గుర్తుంది కదా. ఇంజెక్షను, మందు, బర్రెల డాక్టరు. ఇప్పుడు వీడు ఒక్కడికే వేయించా. ఈసారి మంద మొత్తానికి వేయిస్తా. పండి. ఆగండ్రా. నాకు ఇంజెక్షన్ వేయిస్తావా? నీ అంతు తేలిస్తా. నా అంతు తెరుస్తావా? ఏంట్రా నా అంతు నువ్వు తెచ్చేది? రారా చూసుకుందాం. కమాన్, సింగిల్ టు సింగిల్. సింగిల్ టు సింగిల్. రేయ్, నీకు మొత్తం ఎక్కువైంది, వద్దు. నో, నథింగ్ డూయింగ్. సార్ మా వాడికి మొత్తం ఎక్కువైంది, వదిలేండి సార్. అబ్బా మాకు ఎక్కువ కలదా? అందరికీ ఎక్కువైంది బాబు మత్తు. రారా చూసుకుందాం. కమాన్, బస్తీ మే సవాల్. బస్తీ మే సవాల్. సారీ, బస్తీ మే సవాల్. రారా. సుజాత, మా వాడొచ్చాడు. ఏ సుజాత. వద్దురా, అరవద్దు, అందరు లేస్తారా.
మా వాడు విజిలెన్స్ లాగబెట్టి లెగు ఏ వస్తున్నాను రా. ఒక్క నిమిషం చేయి జార్జు ఏంటి అది ఏం లేదు. ఏం లేదా? మరి ఎందుకు వచ్చావు? నీతో విషయం చెప్పాలని. కాలేజ్లో చెప్పొచ్చు కదా. అక్కడ అందరూ ఉంటారు. ఉంటే సరే చెప్పు. ప్రియతమా తెలుసునా? ఏంటో వినపట్టం లేదు.